ఫ్రెండ్స్, ఏపీ పోలీసుల దాష్టీకం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఆశ్చర్యపరిచేలా వారి చర్యలు ఉంటున్నాయి. ఒకటి రెండంటే పేర్కొనవచ్చు, వందల కొద్ది సంఘటనలు ఈ రకమైనటువంటివి బయటపడుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థులపైన, ప్రభుత్వానికి, ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి పార్టీలకు ప్రత్యర్థులైనటువంటి వారిని వెంటాడి వేటాడి వేధించి హింసించి భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఇది పోలీసు రాజ్యమా, ప్రజాస్వామ్య రాజ్యమా అని వాళ్ళ ప్రజలు నిలదీసే స్థితికి వచ్చేసింది. ప్రజలు తిరగబడతారు కూడా. మనం మొదటి నుంచి చెప్తున్నాం ఏడాది కాలంగా. పోలీసుల దాష్టీకాలు, దౌర్జన్యాలు, రౌడీయిజం పెరిగిపోతే ప్రజల తిరుగుబాటు తప్పదు. తాజా ఉదాహరణ ఇందుకు దాచేపల్లి మండలంలోని తంగెడ గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడిని అక్రమంగా పోలీస్ స్టేషన్కి తరలించి హింసించి, హింస కూడా హైకోర్టు తాజాగా అనేక సందర్భాల్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వండి అని అడిగింది. మీరు ఒక నిందితుడిని తీసుకొచ్చినప్పుడు అతనికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వండి అని అడిగినప్పుడు 2-3 సందర్భాల్లో తప్పించుకున్నారు. ఏదో తగలబడిపోయింది, ఎలుకలు కొరికినాయి, లేకపోతే బద్దంకులు తిన్నాయి, ఇట్లాంటి సమాధానాలతో కోర్టు అంగీకరించలేదు. ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నప్పుడు అసలు వాళ్ళని స్టేషన్కే తీసుకురాకుండా, స్టేషన్లోనే స్టేషన్ సెల్లో ఉంచకుండా బయట చిత్రహింస పెడితే ఎట్లా ఉంటుంది? కొత్త టార్చర్, కొత్త పద్ధతుల్ని పోలీసులు అవలంబిస్తున్నారు. పోలీస్ క్వార్టర్స్లో నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ఒక క్వార్టర్కి ఆ యువకుడిని, హరికృష్ణ అనుకుంటారు పేరు, అతన్ని తరలించి అక్కడే పోలీసులు చిత్రహింస పెట్టి భౌతికంగా అతన్ని మర్మావయవాల మీద కూడా దాడి చేసి చిత్రహింస పెట్టి చివరికి అతను కాలు ఫ్రాక్చర్ అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇదంతా మనం చెప్తున్నది కాదు, బాధితుడి భార్య, తల్లిదండ్రులు, సోదరులు వాళ్ళందరూ చెప్తున్నమాట. అతని కాలు విరిగిపోయి నడవలేని స్థితి వచ్చిన పరిస్థితుల్లో స్టేషన్కి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్కి వచ్చి నిరసన తెలియజేసి మా హరికృష్ణని మాకు చూపించాలి, మా ముందు హాజరుపరచాలి అని ఒత్తిడి చేసినా కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ముఖం చాటేసిన సిఐ పేరు భాస్కర్. ఆయన గతంలో కూడా దాచేపల్లి మండలాల్లో ఇదే రకమైనటువంటి దాష్టీకాలు 1, 2, 3 కాదు 4, 5 జరిపిన సంఘటనలు ఉన్నాయి. ఆయన మీద ఇప్పటికే ప్రభుత్వ ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వెళ్ళినటువంటి పరిస్థితి. కాకపోతే ఆయన టీడీపీ పెద్దలకు, టీడీపీ ప్రభుత్వానికి దగ్గర మనిషి కావడంతో అక్కడ కొనసాగుతున్నారన్నది వైసీపీ విమర్శ, ఆరోపణ. ఇప్పుడు ఏం జరిగింది? ఈ హరికృష్ణ నేతను 2024 ఎన్నికల సందర్భంగా ఇరుపక్షాల మధ్య దాడులు జరిగినప్పుడు టీడీపీకి, వైసీపీకి మధ్య ఇతను కూడా దాడుల్లో ఉన్నాడు. ఇతని మీద 307 వంటి కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, జైలుకు పంపించారు, బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చాడు. ఆ కేసును కొట్టేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా 40 లక్షలు ఇవ్వాలన్నది పోలీసుల డిమాండ్గా ఇవాళ వైసీపీ నాయకులు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు. 40 లక్షలు ఇస్తే తప్ప నీ మీద కేసు ఎత్తేయం అని చెప్పి అతను ఇవ్వలేని పరిస్థితుల్లో, ఇవ్వలేని నిస్సహాయత
తెలియజేసిన సందర్భంగా అతన్ని అక్రమంగా అరెస్టు చేసి తీసుకెళ్ళి చిత్రహింస పెట్టి చివరికి కాలు ఫ్రాక్చర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన కుటుంబ సభ్యులు లేదా గ్రామస్తులు అందరూ వెళ్ళి పోలీసుల్ని నిలదీసినప్పుడు ఆయన కోర్టులో హాజరుపరచాలని నిర్ణయించుకున్నారు. అతను మెజిస్ట్రేట్కి చెప్పాడు, నన్ను చిత్రహింసలు పెట్టారు, నడవలేని స్థితి, కాలు ఫ్రాక్చర్ అయిందని భావిస్తున్నాను. మ్యాజిస్ట్రేటు పోలీస్ స్టేషన్కి పంపించినప్పుడు మ్యాజిస్ట్రేటు ఆసుపత్రికి, గుంటూరు జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేసినప్పుడు ఆసుపత్రిలో డాక్టర్ల పైన కూడా పోలీసులు ఒత్తిడి తెచ్చి అతని పక్కనే నిలబడి మాట్లాడనివ్వకుండా, ఏం జరిగిందో చెప్పనివ్వకుండా ఒత్తిడి చేసి సర్టిఫికెట్స్ తీసుకొచ్చారన్నది వాడు వైసీపీ ఆరోపణ. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారం పైన, పోలీసుల దాష్టీకం పైన, పోలీసుల వ్యవహార తీరు పైన, ఈ రౌడీయిజం పైన, ఇదొక రకంగా రౌడీయిజమే. 2 వర్గాలు, 2 గ్యాంగులు ఒకరికొకరు పరస్పరం తలపడి మరి కొట్టుకొని, ఘర్షణ పడి, కాళ్ళు చేతులు వెరగొట్టుకొని, తలలు పగిలి ఇదంతా జరగటం అంటే పోలీసులు ఒక వర్గంగా, ప్రజలు ఒక వర్గంగా మారిపోయిన పరిస్థితుల్లో దీన్ని రౌడీయిజమే అనాలి. సో ఇలాంటి పరిస్థితులన్నిటినీ మేము హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ చెప్తోంది. అయితే ఇక్కడ ఒక్కచోటైనా ఈ పరిస్థితి కానే కాదు. ఇదంతా కూడా ఏదో గురజాల, మాచర్ల, లేకపోతే దాచేపల్లి, ఈ పల్నాడు ప్రాంతంలోనే కాదు, అనేక ప్రాంతాల్లో రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే రకమైనటువంటి వైఖరిని కొంతమంది పోలీసులు అనుసరిస్తున్నారు. అందరూ కాదు, కొంతమంది పోలీసులు అనుసరిస్తున్నారు అన్నది వైసీపీ చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్, వాళ్ళు చేస్తున్న విమర్శ. దానికి తగిన సాక్ష్యాధారాలన్నీ ఈ విధంగా బయటకు వస్తున్నాయి. చూస్తున్నాం మనం పోలీసుల వైఖరి, పోలీసులు అనుసరిస్తున్న తీరు. నిజానికి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనే పరిస్థితి. హోంమంత్రి నామమాత్రంగా మారిపోయారన్న పరిస్థితి. అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి కనీసం వాటిపైన దృష్టి సారించని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి దారుణాలు ఇక ముందు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరి మీద అయితే ఫిర్యాదులు వెళ్తున్నాయో, ఏ పోలీస్ ఆఫీసర్ మీద రిపీటెడ్గా 1, 2, 3, 4 సార్లు ఫిర్యాదులు వెళ్ళినా వాళ్ళని కనీసం అక్కడి నుంచి మార్చడమో, పోనీ సస్పెండ్ చేయడమో, డిస్మిస్ చేయడమో కాదు, అక్కడి నుంచి మార్చడమో, శాఖాపరమైన ఎంక్వైరీ జరపడమో ఏమీ లేదు. లేదు ఒక తహసీల్దార్ చేతనో ఎవరి చేతనో ఒక మెజిస్ట్రియల్ ఎంక్వైరీ చేయించవచ్చు, అది కూడా లేదు. మొత్తం మీద ప్రత్యర్థులను వెంటాడి వేధించే భాగంలో, ప్రక్రియలో భాగంగా మరి టీడీపీ అనుసరిస్తున్నటువంటి వైఖరి మాత్రం నిస్సందేహంగా ఆక్షేపణీయమని ప్రతి ఒక్కళ్ళు చెప్పక తప్పదు. ఎందుకంటే పోలీసుల్ని ఉసిగొలిపి ఈ విధంగా సగటు ప్రజానీకం మీద మరి ఈ విధమైన దాష్టీకం, దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని అప్పుడు ఎవరు ఆపలేరు. పోలీసులు అందుకనే చెప్తారు, లాఠీలు తూటాలు విప్లవాన్ని ఆపలేవని. లాఠీలు తూటాలను ఎవరు లెక్క చేయరు. అప్పుడు పోలీసుల మీద తిరుగుబాటే కనుక వస్తే ఆ పరిస్థితి రాకూడదని, రాకుండా ఉండాలని, శాంతి భద్రతల పరిస్థితులు అదుపు తప్పకూడదని మనమందరం ఆశించాలి. ఖచ్చితంగా ఇప్పుడు దాచేపల్లి ప్రాంతంలోని తంగడి గ్రామానికి చెందినటువంటి ఈ యువకుడి విషయంలో ఏం న్యాయం జరుగుతుందో చూద్దాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని